చాలామంది సేవకులు క్రైస్తవులు హతసాక్షులు అవుతుంటే దేవుడు ఎందుకు చూస్తా ఊరుకున్నాడో తెలుసా? గ్రాహం స్టెయిన్స్ని కారులో సజీవ దహనం చేస్తే ఎందుకు ఊరుకున్నాడో తెలుసా? ఆదిమ సంఘ క్రైస్తవుల్ని సజీవ దహనం చేస్తుంటే, తారు పోసి నిప్పంటించి చంపుతుంటే ఎందుకు మౌనంగా ఊరుకున్నాడో తెలుసా? నిన్న మొన్న జరిగిన పగడాల ప్రవీణ్ అన్న హత్య కూడా ఆయన్ని అలాగున చేస్తా ఉంటే ఎందుకు మౌనం వహించాడో తెలుసా? లేఖనము నెరవేరున్నట్లు అలాగే ఈ మనుషులు చంపుతున్న వాళ్ళని వాళ్ళు ఏ విధంగా చంపినా, కాల్చి బూడిద చేసిన ఆ బూడిదను, ఈ మట్టిని తిరిగి అదే వ్యక్తులుగా లేపగల దమ్ము ఆయనకుంది కనుక. అర్థమైందా? ఎరా చంపుతావా? చంపురా. ఎన్ని ముక్కలు చేస్తావు చేరరే. నువ్వు ముక్కలు శక్కలు చేస్తే అయ్యయ్యో నేను ఇంకేం చేయగలను అనుకుంటావా? నువ్వు మట్టి శరీరాన్ని చంపితే మహిమ 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 శరీరం ఇస్తారు. దాన్ని ఇంకా నాశనం చేయలేవు నువ్వు. కానీ ఆ పని చేసిన నీకు మాత్రం మహిమ శరీరం ఇస్తా కానీ అది అగ్నిలో ఉంటుంది. మట్టి శరీరం ఇస్తే ఒక్క దెబ్బలో బూడిదైపోయిందిగా. బూడిది కాకూడదు నువ్వు. అందుకని నీకు కూడా మహిమ శరీరం ఇస్తాను, అయితే అగ్నిలో ఉంచుతా. అప్పుడు సావాలేవు, బతకాలేవు. కానీ నువ్వు ఎవరిని హతసాక్షులు చేశావో వాళ్ళకి మహిమ శరీరం ఇస్తా, నిత్య జీవంలో ఉంచుతా, నిత్య సంతోషంలో ఉంచుతా. ఇది దేవుని మాట.